ధరణి పోర్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల పెండింగ్ దరఖాస్తులని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లని సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు. ధరణి సమస్యలపై కలెక్టర్లతో నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. పాస్బుక్ డేటా కరెక్షన్లోనే ఎక్కువగా దరఖాస్తులున్నట్టు స్పష్టం చేశారు. ధరణిలో మొత్తం 188 టెక్నికల్ సమస్యలకు గాను 163 సమస్యల్ని పరిష్కరించామని నవీన్ మిట్టల్ తెలిపారు. కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, ఆర్టీఓలు, ఎంఆర్ఓలకు ధరణిపై టెక్నికల్ సమస్యలని క్లియర్ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని, అత్యల్పంగా ములుగు జిల్లాలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ధనలక్ష్మి, ధరణి సమస్యలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఈ మేరకు ఇప్పటికే ధరణిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణిలో ఇప్పటి వరకు ఎన్ని సమస్యల్ని పరిష్కరించారు, ఇంకా సమస్యల్ని పరిష్కరించేందుకు ఎంత సమయం పడుతున్న దానిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ధరణి పోర్టల్ కు సంబంధించి ఎక్కువగా పాస్బుక్ లో తప్పిదాలు ఎక్కువగా ఉన్నాయని, అందులో పట్టదారుకు సంబంధించిన పేర్లు తప్పుపడడం కానీ, లేకపోతే సర్వే నెంబర్లు తప్పుపడడం కానీ, ఇటువంటి అంశాలకు సంబంధించిన టెక్నికల్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అందులో దాదాపు 2,20,000 సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అంటే దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని చెప్పి నవీన్ మిట్టల్ కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. 188 టెక్నికల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపు 163 అంటే దాదాపు 90% పైగా సమస్యలను ఇప్పటికే పరిష్కరించడం జరిగింది. మిగతా సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన వచ్చే నెల రోజుల్లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏవైతే ధరణిలో పూర్తి స్థాయిలో ఈ పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించిన తర్వాత ధరణి మ్యాడ్యూల్లో పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేసి భూమాతగా ఈ యొక్క ధరణి పేరును మార్చి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.